కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చాటిన కవి పొంగవులు ఉన్నట్లే దేశమంటే దేహమేనోయ్ అంటూ దేశాన్ని దేహాన్ని అభేదంగా చూసిన మహానుభావులు కూడా ఉన్నారు. మానవ శరీరంలో అన్ని భాగాలకు సమాన ప్రాధాన్యత ఉన్నట్లే దేశంలోని ప్రతి మూలకు సమాన హోదా కల్పించడం ఉత్తములైన రాజనీతి కోవిదుల లక్షణం. దేశంలో రెండో రాజ్యాంగ పదవైన ఉపరాష్ట్రపతి పదవికి తెలుగు నేల నుంచి వెంకయ్య నాయుడిని ఎంచుకోవడం ద్వారా కమలనాథులు అదే విషయాన్ని చాటినట్లయింది. తెలుగువాడికి పరిచయం అక్కర్లేని వెంకయ్య నాయుడుకు గల క్వాలిటీస్ గురించి చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. అయితే ఆయనకు ఎన్ని అర్హతలున్నా ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో అన్నిటికన్నా ఎక్కువ పనికొచ్చింది మాత్రం ఆయన దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక అగ్రనేత కావడమే. ఆయన మాట తీరు, నాయకులతో చొరవ, దేశ రాజధానిలో అన్ని వ్యవహారాల గురించి సమగ్రమైన అవగాహన ఉండడం, అన్నిటికీ మించి సెలయేటిని తలపించే ప్రసంగ పాఠం, ఇలా అనేక ప్లస్లు వెంకయ్య నాయుడిని అగ్రపీఠం అధిరోహించేలా చేశాయి. ఇవి ఆయనకున్న వ్యక్తిగత అర్హతలుగా చెప్పుకుంటే ఆయన దక్షిణాదికి చెంది ఉండడం అనేది మరో కోణంలో అత్యంత కీలకంగా మారిందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అనేక భాషలు, అనేక సంస్కృతులు, వివిధ రకాలైన అలవాట్లతో కూడిన ప్రజానీకం గల భారత ఉపఖండాన్ని అసలు ఒక దేశమే కాదు పొమ్మంటూ అడ్డంగా వాదించి అదే అసలు చరిత్రగా భ్రమింపజేసే మేధావులు ఇప్పటికీ ఉన్నారు. భారత భౌతిక స్వరూపాన్ని సార్వజనీన ఏకాత్మతకు ప్రతీకగా ప్రచారం చేస్తూ వస్తోన్న బీజేపీ నేతలకు వెంకయ్య రూపంలో తమ సిద్ధాంతాన్ని ఘనంగా చాటుకునే అవకాశం దొరికినట్లయింది. వెంకయ్య తెలుగువాడే అయినా పంచకట్టుతో తమిళ, మలయాళ సంస్కృతులను కూడా తన ఆహార్యంలో మేళవించి సిసలైన దక్షిణ భారత ప్రతినిధిలా కనిపిస్తారు. ఇలాంటి క్యారెక్టర్లో కాంగ్రెస్ నుంచి పి చిదంబరం ఇమిడిపోగా బీజేపీ నుంచి ఉన్న ఏకైక నాయకుడు వెంకయ్య మాత్రమే. అలా ఇప్పటికీ పూర్తి దక్షిణాది సంప్రదాయమైన పంచకట్టులో కనిపించడం అనేది వెంకయ్యకు తెలుగు, తమిళ, కన్నడ, కేరళ, పాండిచ్చేరి వంటి దక్షిణాది ప్రాంతాలకు ప్రతినిధిగా భాషిస్తుంది. ఇప్పటి వరకు కమలం పార్టీని ఉత్తరాది పార్టీగా ఉన్న ప్రచారాన్ని ఈ ఒక్క నిర్ణయంతో కొట్టిపారేసినట్టయింది. అంతేకాదు సువిశాలమైన భారత్ను ఉత్తర దక్షిణ భాగాలుగా భావిస్తూ పరిపాలనకు అనువుగా దక్షిణంలో కూడా ఏటా 2 పార్లమెంట్ సమావేశాలు జరపాలన్న ఆలోచన కూడా మేధావి లోకంలో కొంతకాలంగా సాగుతోంది. అలాంటివి ఇంకా ఆలోచనా దశలోనే ఉన్న దృష్ట్యా దాన్ని కూడా బీజేపీ ముందే ఆక్రమించినట్టయింది. భవిష్యత్తులో అందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కమలనాథుల పాత్ర ప్రమేయం లేకుండా అడుగు ముందుకు పడలేని పరిస్థితిని వెంకయ్య ఉపరాష్ట్రపతి నిర్ణయం ద్వారా బీజేపీ అగ్రనేతలు కల్పించినట్టయింది. ఇక వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేయడం ద్వారా ఆ స్థాయి గల మరో నాయకుడిని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు ఎలా, ఎప్పుడు, ఎవరితో భర్తీ చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికైతే వెంకయ్య నాయుడు వంటి క్షేత్రస్థాయిలో సుదీర్ఘ అనుభవం గల మరో నాయకుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు.